భువనేశ్వర్. ఇక ప్రపంచ సంక్షోభ పరిస్థితుల వేళ భారత ఆర్థిక రంగానికి బూస్టప్ ఇచ్చే విధంగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ప్రధాని మోదీ అధ్యక్షతన ఆర్థిక సలహా మండలి సభ్యుల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. భారత ఆర్థిక వృద్ధిని మరింతగా పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆలోచనలపై చర్చించారు. గ్లోబల్ మార్కెట్లలో తీవ్ర గందరగోళం, హెచ్చుతగ్గులు కొనసాగుతున్న తరుణంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి, జీవన వ్యాపార సౌలభ్యత కోసం చేపట్టాల్సిన సంస్కరణలు ఏమిటి అనే అంశాలపై చర్చలు కొనసాగాయి. వీటిపైన పశ్చిమాసియా ఉద్రిక్తతలతో భారత్పై పడే ప్రభావాన్ని ఆర్థిక సలహా మండలి సభ్యులు ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను మోదీకి అందజేశారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పురోగతిని మరింత బలోపేతం చేసే చర్యలపై ప్రధాని మోదీ కొన్ని కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. దేశంలో పెట్టుబడులు, వ్యాపారాలను మరింత సులభతరం చేసే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితుల్లో భారతదేశ ఆర్థిక వృద్ధి దిశగా ఎలాంటి అడుగులు పడబోతున్నాయి? ఆర్థిక సలహా మండలి ఎటువంటి సూచనలు చేసింది? ప్రస్తుతం ఉన్న ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో భారత్లో ముఖ్యంగా ఎటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలి, ఆర్థికంగా భారత్ సంక్షోభం ఎదుర్కోకుండా ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి అన్న అంశానికి సంబంధించి ఈ ఆర్థిక సలహా మండలి నిపుణులతో ప్రధాని నరేంద్ర మోడీ చర్చించడం జరిగింది. అలాగే కీలక సూచనలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అలాగే భారత ఆర్థిక వ్యవస్థ, ఈ పశ్చిమాసియాలో ఉన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ముఖ్యంగా దేశ ప్రజానీకంపై ఏ విధంగా పడుతుంది, ఆర్థిక భారాలకు సంబంధించి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్న వివరాలన్నింటినీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆర్థిక సలహా మండలి సమావేశంలో తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఇంకా సులభతరం చేయడం, ముఖ్యంగా వ్యాపారాలు, అలాగే పెట్టుబడులకు సంబంధించి, అలాగే ప్రోత్సాహకాలు, ముఖ్యంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు మిగతా రంగాల్లో ఏ విధంగా ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ ఫ్లోస్ని ముందుకు తీసుకెళ్లాలి అన్న అంశాలకు సంబంధించి ఈ ఆర్థిక సలహా మండలిలో చర్చించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతూ పోతున్నాయి. సో ఇంకా ఆర్థిక భారాలు ఏమైనా ప్రజలపై మోపాల్సి వస్తే కనుక అది ప్రజలకు ఎంత మేరకు ఆర్థిక భారంగా మారుతుంది, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి, సో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి రేటుని పెంచడానికి సంక్షోభ సమయంలో, గతంలో కూడా కోవిడ్ సమయంలో ఇదే తరహాలో ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి పదే పదే ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షలు జరిపి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కూడా 3.5 నెలలు కావస్తోంది. ఇంకా ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్, అమెరికా ఈ యుద్ధ ప్రభావం అనేది చమురు ధరల పెరుగుదలతో పాటుగా దేశ ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపిస్తుంది. అలాగే ఆర్థిక సునామీ రాబోతుందని చెప్పి ఇటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడడం. సో వీటన్నిటి నేపథ్యంలో ముఖ్యంగా ఆర్థికాభివృద్ధిని ఏ విధంగా పెంపొందించజేయాలి అన్న అంశాలకు సంబంధించి ప్రధాని ఈ ఆర్థిక సలహా మండలి సమావేశంలో చర్చించడం జరిగింది. వారి సూచనలు, అలాగే ప్రధాని కూడా కొన్ని సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే రానున్న రోజుల్లో దీనికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కేంద్ర కేబినెట్లో ఆర్థిక సలహా మండలి చేసిన సూచనల మేరకు కేంద్ర కేబినెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఏవియేషన్ ఫ్యూయల్ పైన కానీ, లేక ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు కానీ, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కార్పొరేట్లకు కానీ కొన్ని రాయితీల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. అలాగే సంక్షేమ పథకాలను కూడా దీనికి అనుగుణంగానే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. యుద్ధ సంక్షోభం ఉన్నా, ఆర్థికంగా ప్రభుత్వం భారాలు మోయాల్సి వస్తున్నా, ఇటు విదేశీ దిగుమతులు, ముఖ్యంగా ఎరువులు కానీ, చమురులు కానీ, ఇవన్నీ కూడా అనుకున్నంతగా సమయానికి చేరుకోకపోయినా దానికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ఆల్టర్నేటివ్ వేస్లో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. సో దీన్ని ఏ విధంగా సమర్థవంతంగా రానున్న రోజుల్లో ముందుకు తీసుకెళ్లాలి, దేశంలో ఆర్థిక పరంగా ఈ ముఖ్యంగా సంస్కరణలకు సంబంధించి ఎటువంటి మార్పులు తీసుకురావాలి అన్న అంశానికి సంబంధించి ఈరోజు ఈ ఆర్థిక సలహా మండలిలో కీలక చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో కేబినెట్లో ఇటు పెట్టుబడుల రంగంలో కానీ, లేక ఎంఎస్ఎంఈస్, అలాగే ఇటు ఉపాధి కల్పన, అలాగే ప్రజల లివింగ్ స్టాండర్డ్స్ని ముఖ్యంగా వాళ్ళకి ఆర్థికంగా ఎటువంటి భారాలు పడకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వీటన్నిటికి సంబంధించి కూడా రానున్న రోజుల్లో కేబినెట్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా సంక్షోభ సమయంలో ఒక దేశ ప్రధానిగా ఇటు అంతర్జాతీయ పరిణామాలపైన చూస్తూ ఉండకుండా ఇప్పటికే ముఖ్యంగా ఫారిన్ అఫైర్స్కి సంబంధించిన యాక్టివిటీస్ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. విదేశీ పర్యటనలు కానీ, వివిధ దేశాలకు సంబంధించిన అధినేతలు భారత్కి రావడం కానీ, వారితో వివిధ ఒప్పందాలు, ముఖ్యంగా వాణిజ్య, రక్షణ, అనేక రంగాల్లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ రంగంలో ఈ విధంగా ఒప్పందాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో సో ఇప్పుడున్న
అవకాశాలు ఇప్పుడున్న ఈ సంక్షోభ సమయాన్ని ఏ విధంగా దేశాభివృద్ధికి వికసిత్ భారత్ లక్ష్యాలకి అనుగుణంగా మార్చుకోవాలి అన్న అంశాలకు సంబంధించే ఇటు కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. సో దానికి అనుగుణంగానే ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఈ ఆర్థిక సలహా మండలి అత్యున్నత స్థాయి సమావేశంలో కీలక అంశాలపైన కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఈ నిర్ణయాలకు సంబంధించి ఇటు కేబినెట్లో వీటి అమలు అలాగే ఇటు ఈ సంక్షోభ సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలకు సంబంధించి నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.